బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృషభ రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం ద్వితీయ స్థానంలో ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో బృహస్పతి సంచరించడం, ఇంకా వృషభ రాశికి లాభస్థానంలో శని సంచారం, వృషభ రాశి వారికి దశమంలో రాహు అనుకూలంగా, చతుర్థంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రతి పని శుభ ఫలితాలు, సత్ఫలితాలు ఇవ్వబోతున్నాయి. వృషభ రాశి వారు విశేషంగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం కలిసి రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి రావడం, విదేశీ ప్రయాణాలు వంటివి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కలిసి రావడం స్పష్టంగా కనపడుతుంది. వృషభ రాశి వారికి గత కొంతకాలంగా ఏవైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నారో వాటి నుంచి బయటకు వచ్చేటువంటి సంవత్సరం, మార్పు తెచ్చేటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఇంకా వృషభ రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి ఇతర రంగాలు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. మొదటి 6 నెలలు బాగా అనుకూలంగాను, తర్వాత 6 నెలలు మధ్యస్థం నుండి అనుకూలంగాను ఉంది. వృషభ రాశి స్త్రీలు మాత్రం ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించండి. మొత్తం మీద వృషభ రాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకుంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అన్ని విధాలుగా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తూ, ఈ సంవత్సరం మీరు మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే శుక్రవారం రోజు కనకదార స్తోత్రాన్ని పఠించండి. ఆదివారం రోజు ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేసుకోండి. ముఖ్యంగా వృషభ రాశి వారు శుక్రవారం రోజు కనుక లక్ష్మీదేవిని పూజించినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందుతారు. కృష్ణాష్టకం వంటివి కూడా శుక్రవారం రోజు పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, For more videos like this, subscribe Big TV channel.